ఈరోజు దేవుని బిడ్డలుగా నువ్వు నేను ఉంటున్నామా? మనం ఏ కీడు సంభవించినా, ఏది ఏమైనా దేవుని కృప మనకుంటే, దేవుని ప్రసన్నత మనకుంటే, దేవుని మహాకనికరం మనకుంటే ఏ కీడు, ఏ రాయి మనం ఏమి చేయదండి. ఏ దుష్ట శక్తులు, సాతాన శక్తులు మనం ఏమి చేయవండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటే. ఎందుకంటే దేవుని పట్ల నీకొక ఆలోచన ఉండాలి. దేవునికి మన మీద ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది. మనం ఏదో గొప్పగా తీర్చిదిద్దాలి, సేవలో నిలబెట్టుకోవాలని, మన ద్వారా అనేకులకు రక్షణ తీసుకురావాలని, మన ద్వారా అనేకులకు తన సువార్తను ప్రకటించుకోవడానికి దేవునికి ఎంతో ఆశ ఉంది. మనమేమో మన సొంత కార్యములు చూసుకుంటున్నాం, మన సొంత పనులే డబ్బు డబ్బు అని పోతున్నాం. దేవుడు అన్ని సమకూర్చినప్పటికీ ఇంకేం చేసిండు దేవుడు నాకు అంటున్నాం. కానీ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, సమస్తం ఇచ్చాడు. కానీ నువ్వు ఒకసారి ప్రశ్నించుకో, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా ఒకసారి నేను ప్రశ్నించుకోవాలి. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి యోన లాంటి జీవితము మనగిడంగా ఉంటే, దేవుని మాట వినకుండా పారిపోతే, దేవుడి పట్ల నీకు ఒక ఆలోచన తృష్ణ లేకపోతే కష్టం మీద సహోదర సహోదరి ఆలోచన చేద్దాం. దేవాన్ని ఎందుకు సృష్టింపజేశావు? ఎందుకు తల్లి గర్భంలో నన్ను ఏర్పరచుకున్నావు? ఎందుకు నా పాత్ర ఏంది నాకు బయలుపరచును ఆయన. నాకు అలాంటి శక్తి జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని మనము ప్రభుని అడగాలి. ఏది ఏమైనా నిజమే మాట్లాడాలి, తప్పు మాత్రం మాట్లాడొద్దు.